హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్వీడిఎస్ వ్లాగ్స్. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ బాతు బంగారు గుడ్డు. ఒక ఊరిలో పేరయ్య అనే ఒక పేద రైతు ఉన్నాడు. అతనికి భార్య పిల్లలు కూడా ఉన్నారు. అతను ఒక బాతు పిల్లను తెచ్చి పెంచసాగాడు. ఆ బాతు పిల్ల పెరిగి పెద్దదై అది ఒకరోజు బంగారు గుడ్డును పెట్టింది. పేరయ్య దంపతుల ఆనందానికి అంతే లేదు. అలా ఆ బాతు రోజుకొక బంగారు గుడ్డు చొప్పున ప్రతిరోజు క్రమం తప్పకుండా గుడ్డు పెడుతూ ఉండేది. పేరయ్య దంపతులకు రోజుకొక బంగారు గుడ్డు దొరకడంతో వాళ్ళు బాగా ధనవంతులయ్యారు. పేరయ్య దంపతులిద్దరికీ దురాశ కలిగింది. ఒక రోజు పేరయ్య దంపతులిద్దరూ, ఈ బాతు రోజు ఒక బంగారు గుడ్డే పెడుతుంది కదా, దీని పుట్టలో చాలా బంగారు గుడ్లు ఉంటాయి. ప్రతిరోజు ఒక్కొక్క బంగారు గుడ్డు కోసం వేచి చూడడం కంటే ఆ బాతుని కోసి దాని పొట్టలని గుడ్లన్నీ ఒకేసారి తీసుకుంటే మంచిది అని భార్యాభర్తలిద్దరూ నిర్ణయించుకున్నారు. ఆలస్యం ఎందుకని పేరయ్య దంపతులిద్దరూ బాతుని కోసి పొట్ట చీల్చారు. కానీ దాని కడుపులో ఒక్క బంగారు గుడ్డు కూడా కనిపించలేదు వాళ్ళిద్దరికీ. పేరయ్య దంపతులిద్దరూ నెత్తి నోరు కొట్టుకొని దురాశ దుఃఖాన్ని కలిగిస్తుందని కుంగి కృషించిపోయారు. అందులోని నీతి ఏమిటంటే, పేరయ్య దంపతులిద్దరూ రోజుకొక గుడ్డుతో సంతృప్తి పడకుండా అన్ని గుడ్లు ఒకేసారి కావాలనే దురాశతో ఉన్న బాతుని కూడా చంపుకొని ఆధారాన్ని కోల్పోయారు. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.